గుడ్ న్యూస్ గాయ్స్, అందరూ విన్నారా? చెప్పు. హెచ్ఆర్ మెయిల్ పెట్టారు, ఇవాళ హోలీ సెలబ్రేషన్స్ ఉన్నాయంట. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మా హోలీ సెలబ్రేషన్స్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుందిరా. వామ్మో, వీడికి ఏం గుర్తొచ్చిందో చెప్పమంటావా? చెప్పరా నాయన, ఏంది లాగు? లాస్ట్ ఇయర్ అనుకోకుండా పోలీసు వాళ్ళ మీద రంగులు కొడితే స్టేషన్ తీసుకెళ్లి లాఠీతో హోలీ ఆడారు, గుర్తుందా? చార్జ్! వీళ్ళు అరిచే అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, తలుచుకుంటేనే గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. ఈసారి ఆ స్టంట్లేం లేకుండా ఆఫీస్ లో హోలీ ఆడి తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కువ ఎగ్జైట్ అయిపోకు మావా. మన కార్పొరేట్ లో హోలీ అంటే నెత్తిన బొట్టు పెట్టి వెళ్లి కూర్చొని వర్క్ చేయంటారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మరి సెలబ్రేషన్స్ అన్నారు, వాళ్ళ దృష్టిలో ఒక గ్రూప్ సెల్ఫీ దిగి వెళ్ళి వర్క్ చేయమనా? అట్లీస్ట్ ఏదో ఒకటి చేస్తున్నారు కదా, మనం ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్? లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో తెలుసుగా? లడ్డు చేతిలో పెట్టి పాజిటివిటీని స్ప్రెడ్ చేయమన్నారు. అది హోలీలా లేదు, ఏదో మోటివేషన్ క్లాస్ లా ఉంది. గుర్తులేదా మీ అందరికి? ఏంటి మరి, ఏమన్నా గేమ్స్, స్నాక్స్, అసైన హోలీ సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా? హెచ్ఆర్ గారు ఓన్లీ డ్రై కలర్స్, స్నాక్స్, ఏవో యాక్టివిటీస్ ఉన్నాయన్నారు. మరి అబ్బో, యాక్టివిటీసా? అంటే కొత్త హెచ్ఆర్ పాలసీ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం, అలాంటివే? లేదా ఎవరు మంచి లీవ్ రిక్వెస్ట్ రాస్తారో చూద్దాం అంటారా? నాకు తెలిసి న్యాచురల్ కలర్స్ తో వాటర్ లేకుండా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా హోలీ ఆడదాం అంటారు, చూడండి. మెయిల్లో ఉన్న రూల్స్ ఏంటంటే, రూల్ నెంబర్ 1, అందరూ సెలబ్రేషన్స్ అప్పుడు ప్రొఫెషనల్ బిహేవియర్ మెయింటైన్ చేయండి. అంటే హెచ్ఆర్స్ ఎక్కువ ఎంజాయ్ చేయొద్దు అని డైరెక్ట్ చెప్తే బాగోదు కదా, అందుకని ఇలా చెప్తారు. కార్పొరేట్ లో హోలీ అంటే ఎంజాయ్మెంట్ లేకపోయినా ఎంజాయ్ చేసినట్లు కనబడాలి. మనకి కలర్స్ ఇస్తారు కానీ ఎలా వాడాలో కూడా వాళ్ళే చెప్తారు మావా. రూల్ నెంబర్ 2, పర్మనెంట్ కలర్స్ యూజ్ చేయొద్దు. ఈ రూల్ కొంచెం పద్ధతిగానే ఉందిలే. లాస్ట్ ఇయర్ కూడా హోలీ నెక్స్ట్ డే ఆఫీస్ కి దయ్యంలా వచ్చాడు. ఇందులో ట్విస్ట్ ఏంటో చెప్పనా? వాడి ఫేస్ అంతా రంగులు దయ్యంలాగా ఉండేసరికి కాల్స్ అటెండ్ అవ్వలేదు. మేనేజర్ వచ్చి ఎందుకు కాల్స్ అటెండ్ అవ్వట్లేదని అడిగారు. రూల్ నెంబర్ 3, ఎవరిని హోలీ ఆడమని ఫోర్స్ చేయొద్దు. ఈ రూల్ ఎవరికంటే హోలీ ఆడకుండా లడ్డూలు తింటూ కూర్చుంటారు వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ కలర్స్ తో బొట్టు పెట్టుకొని మేము కూడా హోలీ ఆడామన్న ఫీలింగ్ లో ఉంటారు. మావా, ఆఫీస్ లో 4 రకాల మనుషులు ఉంటారు హోలీ రోజు. అవునా? ఫస్ట్ రకం, పొద్దున్నే ఆఫీస్ ఓపెన్ చేయకముందే వచ్చేసి రంగులు పట్టుకొని రెడీగా ఉంటారు. కొద్ది గొప్ప ఆఫీస్ హడావడిగా ఉండేది వీళ్ళ వల్లే. రెండో రకం వాళ్ళు సైలెంట్ గా కూర్చొని ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైనా లాక్కి వెళ్తే హోలీ ఆడదామని వెయిట్ చేస్తూ ఉంటారు. థర్డ్, వీళ్ళు జస్ట్ వచ్చి రంగులు జస్ట్ అలా పూసుకొని ఒక సెల్ఫీ దిగి మళ్ళీ వర్క్ చేసుకుంటారు. ఫైనల్లీ హెచ్ఆర్ టీమ్, వీళ్ళకి హోలీ ఆడాలని అసలు ఉండదు. రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కానీ తప్పక అందరి మధ్యలో నవ్వుతూ తిరుగుతూ ఉంటారు. సరే గానీ ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. హోలీ తర్వాత మన పరిస్థితి ఏంటంటావు? ఏముంది, కలర్స్ పోయేదాకా కడుక్కోవడమే. ఒకటి చెప్పనా, నీ ఫేస్ నువ్వు 10 సార్లు కడిగినా నీ నెత్తి అంతా పింక్ గానే ఉంటది. మావా, కొన్నిసార్లు ఫేస్ అంతా రంగులు పోతాయి కానీ చెవులు మాత్రం బుల్లుగా మెరుస్తుంటాయి. అదేందో అవతా సినిమాలో వాళ్ళు ఉన్నట్టు. ఇంకా ఆయిల్ కలర్స్ అయితే రంగులు పోయే విషయం మర్చిపోవడమే. మన నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఫోటోలో కూడా అలాగే ఉంటది. ఇదంతా కాదు, మనం ఎర్లీగా వెళ్ళిపోవచ్చా లేదా? ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. మావా, కలగంటున్నావా? స్నాక్స్, కలర్స్ అన్ని ఇచ్చి ఎంజాయ్ చేసే సమయానికి ఇవాళ టాస్క్ అన్ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాలంటున్నారు. ఇప్పుడు పొద్దున కలర్స్ కొట్టుకొని ఎంజాయ్ చేసి
ఈవినింగ్ ఎక్స్ట్రా టైం ఉండి వర్క్ చేసే వాళ్ళు ప్రశాంతంగా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ కదా. ఇందులో కొత్త ఏముంది? ఏ ఫెస్టివల్ అయినా అంతే కదా. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. చిటికలే